ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఉపదేశించినటువంటి ప్రాప్త కర్మ లక్షణాలను వినబోతూ ఉన్నాం. ఘోరమగు సంచితంబుల భారంబును తొలంగు ప్రారబ్దంబు తొలంగిన తోరపు ఆగామి జన్మ తొలగు నరునకు. సంచితం అనేది ఘోరమైనది. విశ్వాసము లేకుండా అనుభవించాల్సినవి అనుభవించాల్సిందే, తప్పదు. ఇది సంచితం అంటే బలీయమైంది. ఆ సంచితం అనేటువంటిది ఒక్కటి తొలగిందా ప్రారబ్ధము తెగిపోతుంది. ప్రారబ్ధం అంటే ఏంది? తప్పనిసరిగా నీకు తప్పదు, నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు. దీన్ని ప్రారబ్ధము. ఈ ఘోరమైనటువంటి సంచితము, ఈ సంచితము యొక్క భారము తొలగిందా ప్రారబ్ధం ఆగిపోతుంది. ప్రారబ్ధం ఆగిపోయిందా జన్మము తొలగిపోతుంది. కాబట్టి సంచితము తొలగాలి. సంచితము తొలగితే ప్రారబ్ధము తొలగిపోతుంది. ప్రారబ్ధము తొలగిపోయిందంటే జన్మము కూడా ఆగిపోతుంది. కానీ ఈ సంచితం అనేటువంటిది తొలగాలంటే ఏం చెయ్యాలి? ఇవన్నీ ఎక్కడికి వచ్చి రిలీజ్ అవుతాయి అంటే మనసులేకొచ్చి శరీరము ద్వారా ఇవి రిలీజ్ అవుతాయి. అందువల్ల శరీరము లేక రాక మునిపే, మనస్సు లోపలికి ప్రవేశించక మునిపే మనసును గురువు చెప్పినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రముతో మనస్సును చేర్చాలి. ఇది ద్వాదశాక్షరి మహామంత్రముతో మనస్సును చేర్చినప్పుడు నిరతమును మది ద్వాదశాక్షరి మరువకను ధ్యానించు వారికి ఇలను సుఖము పరమ సౌఖ్యము పూర్ణాయువును. అల్లా వందనములు. హుసేన్ బ్రహ్మం గారు. పుట్టినంతే పెరుగకున్నది మేటి పెద్దల ప్రియముగన్నది చట్టలోపల నిలచియున్నది స్మరణం గనరయ్యా. అల్లా వందనములు. నువ్వు పుట్టిన పొద్దు అది ఎట్లా ఉందో, ఎంతుందో, ఊతకర్ర చేతికొచ్చిన పొద్దు కూడా అది అట్లే ఉంది, అంతే ఉంది. ఇది పుట్టినంతే పెరుగకున్నది మేటి పెద్దల ప్రియముగన్నది. పెద్దలనగా ఎవరు? దేవర్షి నారద మౌనీంద్రుడు వారు, సనక సనందనాది మౌనీంద్రుడు వారు, అత్రి భరద్వాజ అగస్యాది మహానుభావులందరూ కూడా ఏది పుట్టిన నాటి నుండి గిట్టే అంతవరకు మార్పులు లేకుండా ఎప్పటికీ సర్వకాల సర్వావస్థల యందు ఒకటిగా ఉన్నటువంటి సత్యం ఏదో దాన్ని పట్టుకొని పెద్దలందరూ తరించిపోయారు.
కలుగుచుండు బుద్ధి కర్మానుసరణిగా చిత్తమనుసరించి చేయు పనులు చేతననుసరించి చెందు ఫలంబును గడువలేరు కర్మ పొడమినరులు. అవురా, ఎవరెవరికి బుద్ధి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కర్మకు తగినట్లు వాళ్ళ మనసు అట్లుంటుందట. అందుకే మనం ఎవరైనా మనతో మాట్లాడితే వాళ్ళని మనం అప్పుడే తూకమేసేయచ్చు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళ దృష్టి దేని మీద ఉంది, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఇది అవసరమా, తెలిసి మాట్లాడుతున్నారా అనేది మనతో ఎవరైనా మాట్లాడిస్తే చాలు వాళ్ళ మాటలను బట్టే మనం వాళ్ళని తూకమేసేయచ్చు. ఏం మాట్లాడుతున్నారు, సందర్భం ఏంది, ఈ సందర్భానికి తగిన మాట మాట్లాడుతున్నారా, పోనీ ఆ టాపిక్ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఆ టాపిక్లో ఉన్న సారాంశం ఏంది, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఫలానా ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అంటే ఇతనికి దేంతో అనుబంధం ఉంది, ఇవన్నీ ఈ హిస్టరీ పూర్తిగా అతన్ని శోధించి తెలుసుకునేయచ్చు. కాబట్టి ఒక మనిషి మాట ప్రారంభిస్తేనే వాని మాటలో ఉండే ఆంతర్యాన్ని గుర్తిస్తారు మహాత్ములంతా. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎవరెవరు ఏం మాట్లాడతారు అంటే వాని కర్మకు తగినటువంటి ఆలోచనలు వానికి వస్తూ ఉంటాయి. వాని మనస్సు ఎట్లుంది అంటే వాని కర్మలు ఇలాగా ఉన్నాయి. కలుగుచుండు బుద్ధి కర్మానుసరణిగా, వాళ్ళ కర్మ ఎట్లాంటిదై ఉంటుందో వాళ్ళ మనస్సు దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన మాటలు, దానికి సంబంధించినట్టు ఆలోచన చేస్తూ ఉంటారు అందరూ. నువ్వెందుకు అట్లా ఆలోచిస్తావు, నువ్వెందుకు అట్లా ఆలోచిస్తావు, నువ్వెందుకు ఇట్లా ఆలోచిస్తావు అని అంటే నీ మనస్సు అట్లా ఉంది. నిన్న నేను ఆ కోనేరు వారింటి వచ్చి ఆ పూల చెట్లను చూసి ఒకే కయ్యిలోనే ఒకే సాల్లోనే కొన్ని చెట్లు ఎర్ర పూలు పూసినాయి, కొన్ని చెట్లు ఎల్లో పూలు పూసాయి. అరే, ఒకే భూమి ఒకే రోజు నాటినాము, కానీ అదేమో ఎర్ర పూలు పూసింది, ఇదేమో ఎల్లో కలర్ పూలు పూసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే భూమి నుంచే అందుకొని సారాన్ని దీని గుణానికి తగినటువంటి ఎరుపునిది, దాని గుణానికి తగినటువంటి తెలుపునది, దాని గుణానికి తగినటువంటి పసుపునది ఇస్తుంది. అదేవిధంగానే ఒకే ఆత్మ నుంచి వాని మనస్సుకు వాని కర్మకు తగినటువంటి ఆలోచనలతో వాళ్ళు ఈ లోకములో మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు. అందుకే ఎవరు మన మాట వినరు, వినేవాడు అదృష్టవంతుడు అంతే. మన మాట ఎవరు వినరు, ఆ వినకుండా పోయేవాడు వాని కర్మకు అనుగుణంగా వాడు పోతూ ఉన్నాడు అంతే. వాడిని వదిలేయాలి. విన్నోడిని ఎవరేం చేస్తాం చెప్పండి? ఎవరైతే వింటాడో వాని యొక్క ప్రాప్తాలు కూడా మహాత్ముల యొక్క సమ్మతికి, వాళ్ళ ఆజ్ఞకు ప్రాప్తాలు కూడా మారుతాయి. అందుకు వింటే మార్చచ్చు వాడిని, వినకపోతే వాడిని ఎవరు మార్చలేరు అంతే. ఎవరైనా సరే వింటే వాడిని మార్చచ్చు, వాని కర్మలను కూడా తొలగించవచ్చు. వినకపోతే వాని కర్మకు వాడిని వదిలేయాలి. అందువల్ల కలుగుచుండు బుద్ధి కర్మానుసరణిగా, వాళ్ళ కర్మలు ఎలాంటివై ఉంటాయో వానికి ఆలోచనలు అట్లా పోతూ ఉంటాయి. ఇప్పుడు వాడు ఏమయ్యాడు అంటే కర్మకు ఆధీనుడై ఉన్నాడు. ఇది కర్మకు ఆధీనుడై ఉన్నాడు అంటే కర్మ వాన్ని లోపరుచుకొని ఉంది, కర్మకు లోపడి ఉన్నాడు. వీణ్ణేం చెయ్యాలి అంటే నువ్వేం చేయలేవు, నేను ఏం చేయలేను. ఒకడు చెట్టు మీద కూర్చొని
కింది పక్కన కొమ్మను నరుకుతూ ఉన్నాడట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆకాశ మార్గం గుండా పోతూ ఉండి, ప్రాణేశ్వర వీడెంత అమాయకుడు చూడు, వీడు చెట్టు పైన తమర్లో కూర్చొని కింది పక్క నరుకుతూ ఉన్నాడే, కొమ్మ ఇరిగి పడిపోతే వీడు ముగిసిపోతాడే వీడు, కాబట్టి వీడిని కాపాడదాం మనము అని చెప్పి పార్వతీదేవి అంటుంది. పరమేశ్వరుడు ఏమంటాడంటే, వానికి మరణ సమయం దగ్గరకు వచ్చింది అందువల్ల వాడు ఎవరు చెప్పినా వినడోడు, వాని పనే వాడు చేస్తాడు. ఏమో స్వామి, కొంతసేపు ఒక్క నిమిషం అట్లా ఆగండి, ఆ విమానాన్ని కిందికి దింపండి, వాడిని కాపాడదాము అని అంటుందట. అట్లా కాదు పార్వతి, అమ్మ అంటే నువ్వు కాపాడు, నాయన అంటే నేను కాపాడతా అన్నాడట స్వామిగారు. సరే అనుకున్నారు ఇద్దరు. ఆ కొమ్మ విరిగిపోయేటప్పటికి వాడు ఏమన్నాడు తెలుసా? అమ్మ అండ్లా నాయన అండ్లా, సస్తిరా అన్నాడంట. సావనే చచ్చాడు. ఆన్నే ఉండారు ఇద్దరు. ఎవరు? వాళ్ళిద్దరూ ఆన్నే ఉండారు. వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పిలిచినా కూడా కాపాడడానికి వాళ్ళు ఆన్నే ఉండారు. పైన పోతా ఉండి వాళ్ళు ఆడు నిలబడినారు ఆడ. అరే, ఆ రెండు తమర్ల మధ్యలోనే ఉండాడు వాడు, కింద ఉండేదాన్ని కొడతా ఉన్నాడు. కాబట్టి కలుగుచూడు బుద్ధి కర్మానుసరణిగా. ఎప్పుడైనా కానీ మీ బుద్ధి ఎప్పుడైనా కొన్ని తప్పుగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, తప్పుగా కొన్ని పనులు చేయాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు కొంచెం సేపు ఆలోచన చేయండి. కూర్చొని ఆలోచన చేయండి. ఇది కరెక్టేనా, ఇది మనం చేయొచ్చునా అని ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆంతరాత్మ నీకు కరెక్ట్గా సమాధానం చెప్తుంది. నీ అంతరాత్మ నీకు సమాధానం సరిగా చెప్పకపోతే, ఆత్మబుద్ధి సుఖం చేయవా, నీ అంతరాత్మ నీకు సమాధానం చెప్పినట్లు నువ్వు నడుచుకో. నీ అంతరాత్మలో నీకు సరైన సమాధానం రాకపోతే గురుబుద్ధి విశేషిత, గురువుని ఆశ్రయించి ఆయన అడిగి తెలుసుకో. నీ అంతటా నువ్వు తెలుసుకోక, గురుదేవుణ్ణి అడిగి తెలుసుకోక, నువ్వు పరాబుద్ధి వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయాంతక, పరుల మాట వింటావా చెడిపోతావు. స్త్రీ బుద్ధి అంటే ఏమి? ఆత్మబలము లేనిటువంటి వాని ఆలోచనలన్నీ తప్పు త్రోవలకే దారి తీస్తాయి అని అర్థం. కాబట్టి కలుగుచుండు బుద్ధి కర్మానుసరణిగా, కర్మననుసరించి మనస్సు ప్రేరేపింపబడుతూ ఉంటుంది. చిత్తమనుసరించి చేయు పనులు, కర్మననుసరించి మనస్సు ప్రేరేపింపబడుతుంది. మనస్సు ఎట్లా పోతే వీడు పనులు అట్లా చేసుకుంటూ పోతూ ఉంటాడు. చేతననుసరించి చెందు ఫలంబు, చూడండి, కర్మను అనుసరించి మనసు ప్రేరేపింపబడుతుంది. మనసు ఎట్లా ప్రేరేపిస్తుందో వీడు అట్లా ప్రవర్తిస్తాడు. వీడు ఎట్లా ప్రవర్తిస్తాడో ఎన్ని కర్మలుగా పరిణమిస్తూ ఉంటాయి. గడువలేరు కర్మ పుడమినరులు. అందువల్ల భూమి మీద మానవులు కర్మలను ఎంతకాలమైన కర్మలను దాటుకోలేరు. అప్పుడు ఇలా చెప్పేటప్పుడు రుక్మిణీదేవి, అందుకే వినేవాళ్ళు ఎట్లుండాలి అంటే రుక్మిణీదేవిలాగా వినాలి. 1 సంవత్సరం రోజులు ఆ మహాతల్లి ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి, భర్తను అడిగి తెలుసుకోవాలి అని భర్తను అడగడానికి 1 సంవత్సరం రోజులు పరితపించింది ఆమె. భర్తను, స్వామి నాకు ఈ యోగ రహస్యాన్ని ఉపదేశించు అని భర్తను అడగడానికి 1 సంవత్సరం రోజులు తప్పించింది. అంత తప్పించింది కాబట్టి సుజ్ఞాన శాస్త్రం అనే యోగ శాస్త్రం మనకందరికీ అందింది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో ధనుర్బాణాలను కింద పడవేసి, కృష్ణా నేను యుద్ధము చెయ్యలేను అని ఆయన తప్పించి ఏడ్చిన దానివల్లనే భగవద్గీత మనకు అందింది.
గంగానదీ తీరములో కూర్చొని పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశం పొందిన దానివల్లనే సుఖయోగేంద్రులు వారు వచ్చి భాగవతాన్ని అందించాడు. గంగానదీ తీరములో ప్రాయోపవేశం పోనకుండా ఉండి ఉంటే పరీక్షణ్ మహారాజు భాగవతం మనకు అందేదేనా? అర్జునుడు విషాదపడకుండా ఉండి ఉంటే భగవద్గీత మనకు అందేదేనా? రుక్మిణీదేవి పరితపించకుండా ఉండి ఉంటే సుజ్ఞాన శాస్త్రం మనకు అందేదేనా? శ్రీరామచంద్రమూర్తి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చి ఆయన మనస్సు మార్పు చెంది ఈ సృష్టి అంతా అనిత్యమైంది, అశాశ్వతమైంది, ఈ ప్రపంచంలో అనుభవించే సుఖాలు ఏవి శాశ్వతమైనవి కావు, కాబట్టి నాకు ఈ ప్రపంచ సుఖాలు వద్దు, నేను పరమార్థ సుఖాన్ని తెలుసుకోవాలి, నాకు దాన్ని ఎవరు తెలియచేస్తారు అని చెప్పి ఆయన అంతఃపుర వైభవాలన్నింటినీ విస్మరించి ఏకాంతములో కూర్చొని పరితపించిన దానివల్ల వశిష్ఠ మౌనీంద్రుల వారు యోగ వాసిష్ఠాన్ని ఉపదేశించినాడు. దేనికైనా నీకు అక్కరు ఉండాలా, దానికోసం పరితపించాలా, అప్పుడు నీకు అది అందుతుంది. అర్జునుడు విషాదపడకుండా ఉంటే గీత అందేదేనా? రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పోనకుండా ఉంటే యోగ వాసిష్టం మనకు అందేదేనా? పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశం పోనకుండా ఉంటే భాగవతం మనకు అందేదేనా? కాబట్టి మహాత్ములందరూ ఇప్పుడు అరుణాచల రమణ మహర్షి ఇల్లు వదిలిపెట్టి ఆయన అరుణాచలానికి రాకుండా ఉండింటే ఈరోజు విశ్వవిఖ్యాతి గడించగలిగినటువంటి జగద్గురువు ఆయన అయి ఉండేవాడేనా? ఎక్కడో ఒక చోట మలుపు తిరగాల, ఎక్కడో ఒక చోట కఠినమైనటువంటి ఒక గొప్ప నిర్ణయానికి రావాలా, అప్పుడే మనం దాన్ని అందుకోగలుగుతాం. రుక్మిణీదేవి అడుగుతుంది, ప్రాణేశ్వర, ఫలము పురుష ప్రయత్నమును లేక దైవమిడునో పురుషుని యత్నంబుననే ఫలమో లభించునో అని అడిగిన శకట దైత్యహరుండిట్లని. ప్రాణేశ్వర, ఈ ప్రాప్త కర్మలను అధిగమించి భగవత్ప్రాప్తిని పొందాలి అంటే పురుషుడు ప్రయత్నించాల్సి ఉంటుందా, లేదా దైవమే ఆ సమయాన్ని ఆ అదృష్టాన్ని అనుగ్రహిస్తాడా? పురుషుడు ప్రయత్నిస్తేనే భగవత్ప్రాప్తిని పొందగలుగుతాడా, లేదా భగవద్ అనుగ్రహం వల్లనే అతనిలో అలాంటి యొక్క అభిలాష ఏర్పడుతుందా? దీనికి ఏది కారణం స్వామి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, దేవి, కొందరు పౌరుషమే బలమందురు, దైవమని కొందరందురు, మరియు కొందరు భూత న్యాయం మందురు, తెలియకను కర్మ పద్ధతుల బల. కొందరు పౌరుష బలమే ప్రశస్తమైంది అని అంటారు, మరికొందరు దైవ బలమే నిజంగా ప్రశస్తమైంది అని కొందరు అంటారు. కొందరు సృష్టి ధర్మం ఎలా జరగాలనో అలా జరుగుతుందని కొందరు అంటారు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా యథార్థమైనటువంటి యొక్క సత్యాన్ని నీకు చెబుతా విను రుక్మిణి అని అంటున్నాడు స్వామి గారు. ఇక్కడ మనము పరిష్కారాన్ని అందుకోవలసి ఉంటుంది. ఇంతవరకు ప్రాప్త కర్మ లక్షణాలు మాత్రం విన్నాము. ఇంకా పురుషుడు ఎలాంటి ప్రయత్నము ద్వారా నిత్య సుఖాన్ని అందుకోవచ్చునో, ప్రారాబ్ధ ఆగామి సంచితములనేటువంటి వాటిని ఎలా అధిగమించవచ్చునో ఇంకా ఆ మార్గాన్ని చెబుతూ వస్తాడు. జోకతో పురుష యత్నంబులేకయున్న దైవమే రీతి తమకును ఫలమునిచ్చు, తాము యత్నంబు చేసిన దైవమసగువు వారి వారల కర్మానుసారముగను. పురుషుడు ప్రయత్నమే చేయకపోతే దేవుడే వాడిని ఎత్తుకోబోయి నేను కాశీకి పోవాలా అని అనుకుంటాడు, ఇంటికన్నా కూర్చుంటాడు. ఆ కాశీ విశ్వనాథుడే వచ్చి వాడిని ఎత్తుకొని భుజం మీద కూర్చొని పెట్టుకొని ఎత్తుకొని మీ కాశీలో దింపుతాడా? చెప్పు. నేను కూడా గురూపదేశం తీసుకోవాలా అని అనుకుంటాడు,
గురువే వాని దగ్గరికి వచ్చి వానికి మూతి గడిగి ముడ్డి గడిగి నీళ్లు పోసి వాని పిలుసుకొచ్చి కూర్చొని పెట్టుకొని పాలు పోసి వానికి మంత్రం చెప్తాడా? నాకు మోక్షం పొందాలని ఉంది స్వామి, ధ్యానం అయితే చేయలేను అని చెప్తే గురువు చేసిన ధ్యానం వానికి ఇచ్చి వానికి ఏమైనా మోక్షం ఇస్తాడా? అది కుదరదురా. అట్లా నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తే నీ ప్రయత్న ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇది భగవంతుడు ఏమి ఇస్తాడు అంటే నీ ప్రయత్నానికి తగిన ఫలితం ఇస్తాడు ఆయన. నువ్వు ప్రయత్నించు, దాని ఫలితం ఆయన ఇస్తాడు. నువ్వేం ప్రయత్నించకుండా నువ్వు ఈ గమ్మను కూర్చొని తెల్లారిదాకా పడుకొని నిద్రపోతా ఉంటే నీకు ఎట్లా కుదురుతుంది ధ్యానము? నీకు ఎట్లొస్తుంది మోక్షము చెప్పు? కాబట్టి పురుషుడు ప్రయత్నిస్తే దాని ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఆశ్రమంలోనే ఉండండి, తెల్లారిదాకా నిద్రపోండి, ఆశ్రమం మోక్షం ఇస్తుందా మీకు? చెప్పండి. ఇస్తుంది ప్రయత్నిస్తే. ప్రయత్నించేవానికి ఎక్కడున్నా ఇస్తుంది. చెట్టు కింద ఉండు, కొండ గుహలో ఉండు, ఇంటికాడు ఉండు, ఎక్కడున్నా ఉండు, ప్రయత్న లోపం లేకుండా ఉండాలి. ఇది వనజాక్షి పురుషయత్నంబును కలిగియు దైవయత్నమును లేక ఫలంబునరదు మనుజ ప్రయత్నంబులు లేకయ దైవయత్నము కలిగియున్న. పురుషుడు ప్రయత్నము చేసినా దైవానుగ్రహం లేకపోతే వాడు వాని ప్రయత్నానికి తగిన ఫలితాన్ని పొందలేడు. అరే పురుషుడు ప్రయత్నిస్తే దైవం ఎందుకు అనుగ్రహించడు? ఇది పాయింట్, ప్రశ్న. పురుషుడు ప్రయత్నిస్తే ఇక్కడ ఏం చెప్పాడు? వనజాక్షి పురుష యత్నంబును కలిగియు దైవయత్నంబును లేక ఫలంబునరదు. పురుషుడేమో ప్రయత్నిస్తాడు కానీ దైవానుగ్రహం కలగదు. దైవానుగ్రహం కలగకపోవడం చేత పురుషుని ప్రయత్నం విఫలమవుతుంది. అయితే పురుషుడు ప్రయత్నిస్తే భగవద్ అనుగ్రహము కలగకపోతే ప్రయత్నం విఫలమవుతుందన్నాడు కదా. మరి పురుషుడు ప్రయత్నిస్తే కూడా వారి ఫలితం విఫలమవుతుందా? ఆయన అనుగ్రహం లేకపోతే విఫలమవుతుంది అన్నాడు. ప్రయత్నానికి ఫలితం ఇవ్వాలి కదా, ప్రయత్నానికి ఫలితం ఇవ్వాలి కదా. మరి వాని ప్రయత్నానికి ఫలితం ఇవ్వకుండా పోతే వాని ప్రయత్నం విఫలం ఎట్లవుతుంది అంటే అదే ఇక్కడ కీలకం. నువ్వు చేసే ప్రయత్నము ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నావా, నేను చేస్తున్నానని చేస్తున్నావా? నేను ఒకసారి దేవరకొండ మీద యజ్ఞం చేశాం, వరుణ యజ్ఞం. 13 రోజులు చేస్తే రోజు కరెక్ట్గా సాయంత్రం 3 గంటలకు 4 చినుకులు పడతాయి అంతే. పలపల 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 అంతే అంతే, మలబడదు. మళ్ళీ మరుసటి రోజు అంతే, మళ్ళీ మరుసటి రోజు అంతే, మళ్ళీ మరుసటి రోజు అంతే. 13 రోజులు చేస్తే ఇట్లే. సరే ఇట్లా కాదని చెప్పి నేరుగా నేను మన ఓబుల్దాస్ గారిని, నాయన నువ్వు చదువుతూ ఉండు మహాభారతాన్ని, విరాట పర్వం చదువుతూ ఉండు, నేను ఆశ్రమానికి పోయేసి వస్తానని చెప్పి నేను ఆశ్రమానికి పోతే స్వామి గారు పక్క నవ్వి, నేను చేస్తున్నాను యజ్ఞం అనే భావంతో చేస్తే పడుతుందంటావా అని అన్నాడు స్వామి. నేను చేస్తున్నాను యజ్ఞం అని చెప్పి చేస్తే పడుతుందంటావా అనా? అదేండి ఆడ లింకు. సర్వం దైవాధీనం, భగవంతుని మీద భారం వేసి చేసేది చేతగాక ఏమి మరి మనం ఇంత చేస్తూ ఉంటే కూడా వానబడలేదు, ఇంత చేస్తూ ఉంటే కూడా వానబడలేదు అని చేస్తూ ఉన్నాము. అప్పుడు స్వామిగారు భోంచేసి రాపోనాయని అని చెప్పి, భోంచేసి రమ్మని చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని అప్పుడు జలప్రాణ ప్రతిష్ఠ మంత్రాన్ని ఉపదేశించి నాకు ఈ మంత్రాన్ని
108 సార్లు జపించు నాయన అని చెప్పి మంచం దగ్గరనే కూర్చోబెట్టుకొని 108 సార్లు జపింపజేసి తర్వాత నవగ్రహ స్తోత్రాన్ని జపించి నా దగ్గరనే ఇంక బయలుదేరినైనా అన్నాడు. అంతే బయలుదేరి నేను సాయంత్రం 4 గంటల బస్సుకు 5:30కు దిగిన దేవరకొండ కాడ. దిగితే గెంజికొంట నిండిపోయి కొండ మీద నుంచి నీళ్లు దెమ్మ దూకుతూ ఉన్నాయి. కుంటంతా నిండిపోయింది. చూసినావా? అది కాబట్టి పురుషుడు ప్రయత్నించిన భగవద్ అనుగ్రహం ఎప్పుడు కలగదు అంటే నేను చేస్తున్నాననే అహంకారముతో చేసే ప్రయత్నాలకు భగవద్ అనుగ్రహము రాదు. ఇది నేను చేస్తున్నాననేటువంటి అహంకారము లేకుండా చేసేటువంటి యొక్క పూజ, ఆ యోగము, ఆ ప్రయత్నము భగవంతునికి ఇష్టమైనది అవుతుంది. ఇప్పుడు అంతెందుకు, కుచేలుడు చారెడటుకులు కదా పరమాత్మకు సమర్పించుకునింది. ఎంత సంతోషించాడు స్వామిగారు ఆ చారెడు అటుకులను స్వీకరించేటప్పుడు. ఆ చారెడు అటుకులను స్వీకరించి మరి తరగని సంపదలను ఇచ్చేశాడు చూడండి పరమాత్మ. అలాగా ద్రౌపదీదేవి ఎంతకాలం ప్రార్థించింది శ్రీకృష్ణ పరమాత్మను. దుశ్శాసనుడు చీరలు బెరికేటప్పుడు ఎప్పుడూ ప్రార్థించిన తర్వాత 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో 12 సంవత్సరాలకో దర్శనం ఇచ్చే నియమం పెట్టుకోను నింటే ద్రౌపది మానవం దక్కేదేనా? అప్పటికప్పుడే ఆ క్షణంలోనే రక్షించాడు. చూసావా? ఇది ఆర్తి, భగవత్ ప్రాప్తి. ఎంత భగవంతుని పట్ల ఎంత విశ్వాసం కలిగి మనము పూజిస్తామో, ఎంత విశ్వాసం కలిగి సేవిస్తామో, ఎంత విశ్వాసం కలిగి స్మరిస్తామో, ఎంత భారము ఆయనకు మీద ఉంచుతామో అంత శీఘ్రకాలములో ఆయన నుంచి మనకు ఫలితము లభిస్తుంది. ధరణి వంటిది పురుషయత్నంబు బీజమరయగా దైవ సహకార మవియురెండు ఏకమైనను ఫలించు ఇష్టసిద్ధి అట్లుగాకున్న ఫలమీయదండ్రు బుధులు. భూమిని బాగా దున్నడం, అదును పదును చూసి విత్తనం వేయడం, ఇది పురుషుని ప్రయత్నం. పురుషుని ప్రయత్నం ఎంతవరకు అంటే భూమిని బాగా దుక్కి చేయడం, ఎరువులు వేయడం, అదును పదును చూసి విత్తనం వేయడం, ఇది పురుషుని ప్రయత్నం. విత్తనం వేసిన తరువాత అది మొలక రావడము, ఆకులు వేయడము, కొమ్మలు వేయడము, పూత పిందె రావడము, కాయలు రావడము, పంట రావడము, ఇది భగవంతుడు చేసే ప్రయత్నం. మనం చేసే పని కాదు అది. మొలకొచ్చాడుగా మనం చేయగలమా? ఆకులను మనం వేయగలమా? కొమ్మలు మనం వేయగలమా? చేయలేం. కాబట్టి పురుషుడు దున్నడము, విత్తనం వేయడము, దాన్ని సంరక్షణ చేయడము, వీని ప్రయత్నం వీడు చేస్తూ ఉంటే అది చెట్టయ్యి పంటనిచ్చేసే వరకు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. మొట్టమొదట నువ్వు విత్తనమే వేయకుండా పోతే, పురుష ప్రయత్నమే లేకుండా పోతే దైవయత్నం అనేది పంట ఎట్లా వస్తుంది? పురుష యత్నం అనే పైరే పెట్టకపోతే దైవయత్నం అనేటువంటి దైవానుగ్రహం అనే పంట ఎట్లా పండుతుంది చెప్పు? కాబట్టి పురుష ప్రయత్నము పైరు పెట్టడము వంటిది, భగవద్ అనుగ్రహము పంట పండడము వంటిది. చమురు ఇంకిన దీపంబు సమయు పోల్గి మనుజుడును కార్యయత్నము మానినప్పుడే వరుసగా తొలగిపోవు దైవానుకూలమనేయడు అదృష్టమంతయు వనజగంది. ఓ పుణ్యాత్ములారా, దీపములో నూనె అయిపోయింది అంటే దాన్ని నిచ్చగా దారిపోతుంది. అదేవిధంగానే నువ్వు ప్రయత్నం అనేది ఎప్పుడు మానేస్తావో భగవద్ అనుగ్రహం కూడా ఆగిపోతుంది. కొంతకాలం బాగా శ్రద్ధగా ధ్యానం చేస్తారండి కొంతమంది, కొన్ని అనుభూతులు కూడా ఎదురవుతాయి. ఇంతటితో భజనలు చేసుకునేది, ఉపన్యాసాలు చెప్పుకునేది, వాళ్ళతో వీళ్ళతో పరిచయాలు పెంచుకునేది,
దీనికి మరిగి ధ్యానం చేసేది ఆపేస్తారు. భగవద్ అనుగ్రహం కూడా ఆడికే ఆగిపోతుంది. ఎందువల్ల? నీకు ప్రయత్నం లేదు. అది చెప్తున్నాడు ఇక్కడ. దీపములో చమురైపోయింది, తెలుసుకొని చమురు ఇంకొంచెం పోసి ఒత్తిని నలుపుకుంటూ ఒత్తిని కొంచెం ఎగదోసుకుంటా వచ్చేస్తే అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అది తైలం అయిపోతే కూడా దాన్ని మాట పట్టించుకోకుండా పోతే క్రమంగా దీపం ఆరిపోతుంది, అంతే. అలాగా ఇంతకు ముందున్నంత శ్రద్ధ నాకు ఇప్పుడు ఉందా అని నువ్వు తెలుసుకోకపోతే, ఇంతకు ముందు చేసినంత కృషి నేను ఇప్పుడు చేస్తున్నానా అని నువ్వు తెలుసుకోకపోతే, ఇంతకు ముందు చేసినంత పోరాటం ఇప్పుడు సాగించకపోతే నీకు అందవలసినంతటి యొక్క భగవద్ అనుగ్రహం నీకు అందదు. దానివల్ల వయసును పోగొట్టుకుంటావు, మంచి సమయాన్ని పోగొట్టుకుంటావు. ఇప్పుడు మనకు పవిత్రమైన మానవ జన్మం వచ్చింది, మహనీయులైనటువంటి గురువులు లభించారు, సకల ధర్మాలను తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని సాధించదగినంత సమయం ఉంది, నీకు వయసు ఉంది, పరిస్థితులు ఉన్నాయి, అన్నీ అనుకూలంగా ఉండి కూడా నువ్వు దీన్ని సాధించే ప్రయత్నం నువ్వు చేయకపోతే ఫలితం ఎట్లా పొందుతావు? మనుజుడు యత్నము చేయగా తన ప్రాప్తం బనిన తనకు దైవం బెచటం కొని వచ్చి పెట్టువు, యత్నం బనువుగా గావింపవారి భాగ్యము పిదపం. ఏం ప్రయత్నం చేసేదిలే మనము, అన్నీ దేవుడే ఇస్తాడులే, అన్నీ భగవంతుడే ఇస్తాడంటే ఆయన ఎట్ట తెచ్చి ఇస్తాడు నీకు చెప్పు? ఏం ఆయనకు అంత అవసరం? నీకు ప్రయత్నం ఉందా? నువ్వు ఏం అవ్వాలనుకున్నావో దానికి తగినటువంటి ప్రయత్నం నువ్వు చేసుకుంటే దానికి తగిన అనుగ్రహం భగవంతుని వల్ల వస్తుంది నీకు. నువ్వేమీ చేయకుండానే ఆయన కృప ఎట్టుందో అటు జరగని అనుకుంటా ఉంటే ఏం జరుగుతుంది చెప్పు? పూర్వము ప్రారాబ్ధ ఆగామి సంచితములే ప్రజెంట్లోకి వచ్చేస్తాయి, అది జరుగుతుంది ఇంక అంతే. ప్రారాబ్ధ ఆగామి సంచితములు అవి ప్రజెంట్లోకి వచ్చేస్తాయి ప్రయత్నం లేనివానికి. ఇప్పుడు దీపం మలిగించుకోకపోతే ఏమొస్తుంది చెప్పు? చీకటి వస్తుంది, అంతే. మలిగిస్తే వెలుగు వస్తుంది, మలిగించకపోతే చీకటి వస్తుంది. ప్రయత్నించి ధ్యానం చేస్తే భగవద్ అనుగ్రహం వస్తుంది, ధ్యానం చేయకపోతే భగవద్ అనుగ్రహము మరుగవడమే కాదు పూర్వపు కర్మలు వచ్చేస్తాయి. కనుక అగ్ని కొంచెమైనా అనిలంబు ప్రబలమైన చందమునను మరి సుకర్మ వృద్ధి నొందుచుండు వెలయ దైవానుకూలమున యత్నమున ఫలంబుగలుగు. సన్న పుల్లలు తెచ్చుకో, సన్న పుల్లలు తెచ్చుకొని అగ్గిపుల్ల గీసిపెట్టు. ఆ పుల్లలు మెల్లిగా మలుడుకుంటాయి. ఆ పుల్లలు రగులుకున్నాక తర్వాత కొంచెం కట్టెలు పెట్టు, కట్టెలు రగులుకున్నాక తుండ్లు పెట్టు. ఒకేసారి పుల్లలు పెట్టకుండా కట్లు పెట్టకుండా తుండ్లే పెట్టి అగ్గిపుల్ల గీస్తే తుండు రగులుకునిందాక అగ్గిపుల్ల నిలుస్తుందా చెప్పు? తుండు రగులుకునిందాక అగ్గిపుల్ల నిలుస్తుందా? కాబట్టి అగ్గిపుల్లలో ఉండేటువంటి ఆ అగ్ని దేనినైతే అప్పటికప్పుడే రగిలించగలుగుతుందో అటువంటి కసువును ఆకును సన్న పుల్లలను అందిస్తే ఆ అగ్గిపుల్లలో ఉండేటువంటి అగ్ని నిలబడడానికి అనువైనటువంటి మేతను అందిస్తే నిలబడుతుంది అది కదా. అలాగే నువ్వు పూర్వం చేసుకున్న పుణ్యం కొంచెం ఉంది, దానికి తోడుగా స్వామి దగ్గరికి పోవాలా, అది నిలబడాలా, ఆయన చెప్పింది వినాలా. ప్రతి ఒక్కరూ కూడా కొంతకాలమైన మహాత్ముల సమీపములో మెలిగితే తప్ప ఈ విద్య రాదు. ప్రతి ఒక్కరూ కొన్నాళ్ళైనా బళ్ళేకి పోతేనే కొంచెమన్నా వస్తుంది, కానీ చదువు బళ్ళేకి వచ్చే తీరిక లేదు సార్, నాకు అంత ఇష్టం కూడా లేదు సార్ నాకు, కాబట్టి ఇంటికాడనే ఉంటాను, తదాస్తు ఆశీర్వాదం చేయండి సార్, నాకు చదువు వచ్చాడు. కానీ అయ్యోరికి చెప్తే ఏ అయ్యోరైనా ఆశీర్వాదంతో చదువునిచ్చే అయ్యోర్లు ఏమన్నా ఉంటే ఫీజులు కట్టే పనే తప్పోతుంది, బళ్ళేకి పోయి అగసట్లే తప్పోతుంది. అట్లా ఇచ్చే అయ్యోర్లు ఏడన్నా ఉంటే గన వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు. అట్లా అయ్యోర్లు ఏడ ఉండరు.
అట్లా వస్తుంది ఆ శిష్యునికి చదువు చెప్పు. ఏమి ఆయన దగ్గర చదువుకోవాలా, ముక్కు చెంపలు పడాలా, గుంజిండ్లు పెట్టాలా, కష్టపడి చదువుకుంటే వస్తుంది. మరి సామాన్యమైనటువంటి పొట్టకూటి విద్యకే ఇన్ని రోజులు బళ్ళేకి పోవాలని, ఇన్ని రోజులు అయ్యోరు దగ్గర కూర్చొని వినాలనే. మరి పరమార్థ సంబంధమైనటువంటి ఆ ఆత్మవిద్య మరి ఆశ్రమానికి రాకపోతే కుదురుతుందా? ఆయన చెప్పింది అనుసరించకపోతే కుదురుతుందా చెప్పు? మును సత్కర్మం బిల్చుకయును చేయక యత్నములను నొనర్చిన అతనికి దైవము తోడ్పడ అనువుగా కర్మములనీయ అతనికి ఫలము. భగవద్ అనుగ్రహం నీకు రావాలి అంటే ముందు నువ్వు సత్కార్యాలు కొన్నైనా చెయ్యాలి. అది ఏం చేయకూడదు, అన్నీ కావాలా. ఎట్టొస్తాయి చెప్పు? ఏం చేయకూడదు, అన్నీ కావాలా. స్వామి మాత్రం మనల్ని చల్లగా చూడాలా. మనం మాత్రం ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళనేకూడదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనేకూడదు. ఎట్రా కలుగుతుంది మోక్షము? ఎట్రా వస్తుంది జ్ఞానము? మును సత్కర్మం బిల్చుకయుజేయక యత్నములను నొనరించిన అతనికి దైవము తోడ్పడ. ఏదైనా ఒక మంచి పని చేస్తే దాన్ని ఆధారం చేసుకొని వానికి శుభములను ప్రసాదిస్తామని అనుకుంటాడట భగవంతుడు. వీడు ఒకటి మంచి పని చేయకుండా బతుకుతా ఉన్నాడే, వీనికి ఎట్లా భగవంతుడు తోడవుతాడు చెప్పు? అతనికి దైవము తోడ్పడ అనువుగా కర్మములన్నీ ఎడతనికి ఫలము. సత్కార్యాలు చేయని వానికి, సదాచారపరుడు కాని వానికి భగవద్ అనుగ్రహాన్ని పొందలేడు రుక్మిణి. విను పౌరుషంబు కంటెను ఘనమగు దైవంబు ముఖ్య కారణమో ఫలంబునునైన పౌరుషంబును మనమలరగ దైవదత్త మనదగునదియు. భగవంతుని చేతిలో ఉంది మన యొక్క ఫలాఫలములన్నీ. కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని సంపాదించిన రీతిలో మానవుడు తగు ప్రయత్నము చెయ్యాలి, ఆ ప్రయత్న ఫలితాన్ని పొందాలి. కాబట్టి మనమందరము కూడా మహర్షులు చెప్పినటువంటి భగవద్వాక్యాన్ని మనసుతో స్మరణ చెయ్యాలి, శరీరముతో పుణ్యకార్యాలను చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆశ్రమానికి రావాలి అని అనుకుంటే కొంచెం ముందుగా వచ్చేది అలవాటు చేసుకోండి, ప్రయత్నం చెయ్యండి. ముందుగా వచ్చి మీరు నాకేం చేయాల్సిన పనిలే, నేను వచ్చి ఇక్కడ కూర్చునేటప్పటికి మీరు ఆడ కూర్చొని వింటే చాలు, మీరు వింటే చాలు, అంతే. మీరు నాకేం చేయాల్సిన పనిలే. ఏమి మీరు చేస్తే నాకు అయ్యేది ఏమి లేదు, ఇది చేస్తే అయ్యేది కాదు. మీ నుంచి నేను ఏమీ కోరను నాయనా, మీ నుంచి నాకేమీ అవసరంలే. మీ నుంచి నాకు కావాల్సింది ఏంది? ఏమి చెప్పింది వింటే చాలు. చెప్పింది వినగలిగితే తక్కినవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఏం చెయ్యాలనో తెలుసుకుంటావు, ఎలా చెయ్యాలనో తెలుసుకుంటావు, ఎలా జీవించాలనో తెలుసుకుంటావు, అన్నీ తెలుసుకుంటావు. ముందు నీకు కావాల్సింది, నువ్వు చేయాల్సింది ఏంటంటే ముందు వినాల. ఆ వినడం అంటే ఏంది? ఎక్కడో మలుకొని నా దగ్గరికి ఎదురుగా కూర్చొని ఎక్కడో మనసు పెట్టుకొని ఉండడం కాదు.
చెప్పిన ప్రతి మాట చెవికి ఎక్కాలి, మనసుకి ఎక్కాలి. కాబట్టి ఆ విధంగా విని ప్రతి విషయాన్ని ఆలోచించి మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాప్తకర్మ లక్షణాలు, ప్రతి ఒక్కరూ ఏమి చేస్తూ ఉన్నారో దాన్ని అనుభవించాల్సిందే తప్పదు అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. ఏమి అందరూ ఏం అనుభవిస్తూ ఉండారు అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. అది ఎంతకాలం అనుభవిస్తారంటే ఎంతకాలమైనా అంతే. ఇవి ఎప్పుడు తొలగుతాయి అంటే ఇవి ఎప్పటికీ తొలగవు. అయితే తొలగడానికి మార్గం లేదంటే ఉంది. భగవంతుని కృపకు పాత్రులైన నాడు అవి తొలుగుతాయి. భగవత్ కృప అంటే ఏంది? భగవంతునికి మన మీద కృప ఎప్పుడూ ఉండాది, మనకు ఆయన మీద అక్కర్లేదంతే. భగవంతునికి మన మీద కృప ఎప్పుడూ ఉండాది. ఉండబట్టే ఆయన నువ్వు తలుసుకున్నా తలుసుకోకపోయినా నీలో ఉండి నీ ఊపిరిని దిప్పుతూ ఉన్నాడు, నీ గుండెని కదిలిస్తూ ఉన్నాడు, ఏమి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. అటువంటి ఆ భగవంతుణ్ణి మనస్సులో ఏం పెట్టుకోవాలి? భగవంతుణ్ణి పెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు? యోగం. మనసులో భగవంతుని తీసేసి మిగతాటి అన్నీ పెట్టుకుంటూ ఉంటారు చూడండి, అది కూడా యోగమే. యోగం అంటే ఏమో కలుసుకోవడం. కొందరు భగవంతుని మనసులో పెట్టుకుంటారు, భగవంతునితో కలుసుకొని ఉంటారు. ఇంకా కొందరు భార్యా పిల్లలను పెట్టుకొని ఉంటారు, కుటుంబ విషయాలను పెట్టుకొని ఉంటారు, ఆస్తులు అంతస్తుల గురించి పెట్టుకొని ఎన్నో పెట్టుకొని ఉంటారు. ప్రతి ఒక్కరూ దేంతో దాంతో కలుసుకొని ఉంటారు. అదంతా యోగమే. ఏమి కానీ అవన్నీ వియోగానికి దారి తీస్తాయి. ఏమి దుఃఖములకే కారణాలు అవుతాయి. భగవంతునితో కలిసి ఉండడం ఒక్కటే యోగం అని చెప్పబడుతుంది. కాబట్టి మనసు భగవంతునితో కలిసి ఉండాలి అంటే ఏమి? ఉపదేశవాక్యమునందు మనసును నియమించాలి. ఇది నేను చాలామందిని చూస్తూ ఉన్నా. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నాయన నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నేను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా బయట వచ్చినాననుకో, ఇంకా నాతో కూడా మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవురా, ఏం మాట్లాడకుండా ఉన్నారనుకో, అప్పుడు నాకేమనిపిస్తుందంటే ఏదైనా ఒక మంచి మాటలను 4 చెప్పి పంపించాలి వీళ్ళను అని అనుకుంటా. నేను నన్ను మాట్లాడినారు వాళ్ళే చెప్తా ఉంటారు అన్నీ. అందుకని నేనేం ఆలోచిస్తానంటే ఏదన్నా మనం చెప్పడానికి ఇతని దగ్గర ఇంకా తావు లేదు, అంతా చెత్త చెదారం అంతా అడ్డుపెట్టుకొని ఉన్నాడు దీంట్లో, మనం ఏం చెప్తాము? అందువల్ల వాళ్ళు చెప్పింది వినేసి ఒక అరటిపండు ఇచ్చి పంపించాల్సి వస్తుంది అంతే. అలా ఉండకూడదు. నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం మాట్లాడకుండా గమ్మని ఉండేది నేర్చుకుంటే, నువ్వు మౌనంగా ఉంటే నేను కూడా మౌనంగా ఉంటా. అయితే నేనేం చేస్తా, నువ్వేం చేస్తావు అని అంటే, నువ్వు మౌనంగా ఉండు, నేను లోపల కదలకుండా. అందుకే డాక్టర్లు కదలకుండా ఉండరని చెప్పి వాళ్ళు ఇంజెక్షన్ వేసేసి మత్తి ఇచ్చేసేసి కదలకుండా పెట్టేసి వాడిని అప్పుడు చాకెత్తుకొని కోసి ఆపరేషన్ చేసి పారేస్తారు. ఎందువల్ల ఇంటికి కదలకుండా ఉండేది ఈయనకి చేత కాదు, వీడు కదలకుండా ఉండలేడు కాబట్టి మత్తి ఇచ్చేస్తారు వాడు. మత్తి ఇచ్చేస్తే వాడు అప్పుడు అట్టుండేవాడు అటు పడి ఉంటాడు గమ్మున. అప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేసుకోవచ్చు కదా. అదేవిధంగానే ఏమి ఒకరు బయట నుంచి మత్తి ఇవ్వాల్సిన మత్తు లోపల ఉంది. లోపల నువ్వు ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేసే కొద్దీ నీ మనస్సు దానికి మరులుకొని ఇంద్రియాదులకు అందరానటువంటి యొక్క స్థాయిలోకి మనసు అట్లా పైకి వెళ్ళిపోయిందంటే శరీరం మరుపు వచ్చేస్తుంది. నిద్రలో కూడా మర్చిపోతూ ఉంటావు చూడు, నిద్రలో మర్చిపోతావు, హాయిగా నిద్రపోతావు. తెల్లవారితో లేసి అబ్బా బాగా నిద్ర పట్టిందిరా, ఎంత బాగా నిద్ర పట్టింది, తలభారం తగ్గిపోయింది, అలసటంతా తగ్గిపోయింది, బడలికంతా తీరిపోయింది, ఆ నిద్రపోయి లేచినాక కాస్త ప్రాణం హుషారుగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అంటే ఏమి? నిద్రలోనే, అజ్ఞానజనితమైనటువంటి నిద్రలోనే అంత సుఖం ఉంది.
అజ్ఞానంగా మర్చిపోతేనే శరీరాన్ని అంత సుఖం ఉంది. ఇంక అందుకని పద్మాసనంలో కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఎరుకను దాటుకోవాలి. దాంట్లో ఉంది నిజమైన సుఖం. అది మనకు చేతగాంది, అది మనం అనుసరించండి. మరి నేను కూడా ధ్యానం చేస్తున్నా స్వామి, నాకు ధ్యానం కుదరదు, టైం అవుతుంది, పూజకి టైం అవుతుంది, 2 మాటలు చెప్తా. ధ్యానం చేస్తూనే ఉన్నా స్వామి, నాకు ఎందుకో మనసు కుదరలేదు అని అంటూ ఉంటారు కదా. దానికి ఒక చిన్న సూత్రం చెప్తా మీకు. గడ్డపారను మొన వేయాలంటే దీపం మలిగించి దీపంలో గాలిస్తే గడ్డపార హీట్ ఎక్కుతుందా? అది కొడితే సాగుతుందా? దీపం మలిగించి దీపంలో గడపారను కానిస్తే అది హీట్ ఎక్కుతుందా? అది సాగుతుందా? దానికి కొలిమి కావాలా. ఎడతెరిపి లేకుండా నిప్పుల్లో వేసి ఊపినామంటే అప్పుడు హీట్ వచ్చేస్తుంది, మెత్తగా కాగిపోతుంది. అప్పుడు వేసినామంటే సమిటితో 4 ఏళ్ళు ఎంత కావాలో అంత సాగిపోతుంది. కొలిమిలో పెట్టి కాల్చినట్లు కాల్చాలి కానీ దాన్ని, అప్పుడు అది హీట్ ఎక్కుతుంది. మనసు అనేటువంటిది కూడా అట్ట రెయ్యి బొగులు అట్ట ఊపాలి దీన్ని. అట్ట రెయ్యి బొగులు ఊపితే మనసు హీట్ ఎక్కుతుంది, అప్పుడు కరుగుతుంది, అప్పుడు కలుసుకుంటుంది అది ఆత్మలో. ఊరికే దీపంలో గడపారు పెట్టి ఇంకా కాగలేదు అంటే కాసేపు కూర్చుండేది మళ్ళీ పనుకుంటుంది, కాసేపు కూర్చుండేది మళ్ళీ పనుకుంటుంది, కాసేపు కూర్చుండేది మళ్ళీ పనుకుంటుంది. ఇట్ట ధ్యానం అంతా దాన్ని కుదురుతుందా చెప్పు? ఇట్లా ధ్యానం చేసే వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు చూడండి. ఎవరికుంది నాయన అక్కరా? ఎవరికుంది చెప్పండి? గొప్ప పట్టుదల ఎవరికుంది చెప్పండి? విన్నంతసేపు వింటారు, మళ్ళీ అట్టుపోతానే. మరి అసలు మనసు ఏం చేస్తుందంటే పద్మాసనంలో కూర్చోనేదు, అది ఇంతకుముందు చెప్పుడులా ప్రాప్తం అనేటువంటిది. ఆ ప్రాప్తం అనేటువంటిది లేదు నీకు. అందువల్ల అది కూర్చోనేదు. ప్రాప్తంలో ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు చేస్తే అది ప్రాప్తంగా మారుతుంది, ఇప్పుడు చెయ్యి అది ప్రాప్తంగా మారుతుంది, ఇప్పుడు చెయ్యి ఇంకొద్దిసేపటికి ప్రాప్తంగా మారుతుంది, రేపు కూడా చెయ్యి మళ్ళీ ప్రాప్తంగా మారుతుంది, కుదరకపోని చేసుకుంటారే అది ప్రాప్తంగా మారుతుంది. ఆ ప్రాప్త ఫలితం కఠినంగా ధ్యానం చేయగలిగినటువంటి సత్తా నీకు ఇస్తుంది. ముందు చేయలే నాకు ఇప్పుడు రాలా, ముందు చేయలే నాకు, ముందు చేయకపోతాడు బాని ఇప్పుడు చెయ్యి, ముందు చేయకపోతాడు బాని ఇప్పుడు చెయ్యి, అది ప్రాప్తంగా మారుతుంది. ముందు చేయలేదని చెప్పి ఇప్పుడు కూడా ఎందుకు చేయకుండా జాలిస్తావు? కాబట్టి ఇప్పుడు చెయ్యాలి. పూజకి సమయం అవుతుంది నాయన, పూజ చేసుకుందాం. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు నమో.